కొరకమ్మకే కిస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాతరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే ఆగిపోతాందే కళ్ళలుంగి పెట్టి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరే గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే. Let's welcome Peekino Prasad and Sanjay. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళలుండినే ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. వచ్చేసారు నా సునామీ గాలు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. నువ్వు నీ చాదస్తం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పెళ్లి అవుతుంటే మూడో తాళి కడుతుంటే పిల్లం దుమ్మిందని వదిలేసినప్పుడు మూడో తాళి కాదురా మూడో ఎన్ని తాళ్ళు కడతారా పిల్లానికి? దయాలు వస్తాయని చెప్పేసి మంచం చుట్టూ చెప్పులో చీపురుగడ్డలు పెట్టుకున్నప్పుడు వీనికి సాధిస్తాం ఎక్కువ అని అనుకుంటున్నాను. ఇప్పుడు రవి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నైట్ టైం పడుకునే ముందు చీపురు గడ్డలు పెట్టుకుంటాడు, సుసు పోవాలన్నా కానీ నన్ను తీసుకుపోతాడు లోపలికి. ఇది ఎడిటింగ్ లో లేపేసేయండి. సారీ, నువ్వు ఏం చేయవు బేబీ, నీకు భయం లేదు. నెక్స్ట్ పొద్దున లేవగానే శ్రీముఖి ఫోటో చూస్తే ఆ రోజు అంతా మంచి జరుగుతుంది అనుకోవడం. ఫోటో గురించి నువ్వు ఇట్లా మాట్లాడితే వీడు డైరెక్ట్ గా చూస్తున్నాడు. ఆ రోజు మంచిగా లేదా? నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? నా ముఖం చూసే నెక్స్ట్ సినిమాలో హీరో కూడా అయిపోతున్నావు. నెక్స్ట్ శోభనం రాత్రి గదిలోకి వచ్చే ముందు పిల్ల ఎదురొచ్చింది అని చెప్పి రాకుండా తెల్లారి రావడాన్ని వాడు చాదస్తాం అనుకుంటున్నాడు. పిల్ల అబ్బా పిల్ల వచ్చింది అబ్బా పిల్ల వచ్చింది అబ్బా. మా అన్నయ్య శోభనానికి వెళ్తున్నప్పుడు మాత్రం నల్ల పందడ్డం వచ్చింది. అట్లాంటివి చూడాడు కదా, ఆ పందే ఉంటుంది లోపట. నువ్వు శోభనం కోసం లోపలికి వెళ్తే నల్ల పంది బెడ్ మీద కూర్చొని అది లోపలికి వెళ్తుంటాడు కానీ పంది వెళ్తుంది. అబ్బా పంది, నేను దీని గురించి ఎందుకు ఆలోచన, లోపల ఉన్నదే పంది. రెడీ నెక్స్ట్. చీతకొలుకుని పట్టుకొని బొట్టు పెట్టుకుంటే అదృష్టం. చీతకొక చిలుక చిత్తకొక సీతాకోక చిలుకాను చీతకొక చిలుక. అరే చీత సీత 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 కోక కోక చిలుక చిలుక. ఇప్పుడు మాస్టర్ సీత కోక చిలుక. ఏది ఒకసారి శ్రీముఖి అను. ఆడు చీముఖి అంటాడు. చెప్పున్నా సీతకొక చిలుక పట్టుకొని బొట్టు పెట్టుకుంటే అదృష్టం అంటారు. సీతకొక చిలుక రెక్కని అట్లా అని బొట్టు పెట్టుకుంటే అదృష్టం. నెక్స్ట్ ఫ్రెండ్ గారు వచ్చి నెమ్మలిగా తీసుకొచ్చి అరే బుక్ లో పెట్టుకోరా, అరే పొద్దున కల్లా పిల్లలు పెడుతుంది అంటే అనిపిస్తుంది ఏంద్రా నీ చాడస్తావని. సెకండ్ టాపిక్ ఎలాంటి పరిస్థితుల్లో 4 వీలర్ కంటే 2 వీలరే రన్నయ్యం అని అనిపిస్తుంది? అంకుష్. నీ పేరు అంకుష్, నీ పేరు అంకుష్. పటాస్ చూస్తే అందరూ అయిపోతారు కుష్ కుష్. చెప్పినా గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు, గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు 4 వీలర్ కన్నా 2 వీలర్ బెస్ట్ అన్న. నీ పిచ్చి, నువ్వు 4 వీలర్ లో సౌకర్యాలు నీకు తెలియదు. కూసో.
నెక్స్ట్ myself గౌతమ్. ఎందుకు అంత నీరసంగా ఉన్నావు? నిద్ర లేచి వచ్చినావా ఏంది? డల్గా ఉన్నావు, యాక్టివ్గా ఉండు. యాక్టివ్గా ఇట్లా ఊగు. ఇప్పుడు ఊక్కుంటా ఆన్సర్ చెప్పు. పెళ్లి పీటల మీదకి వెళ్ళి పెళ్లి కూతురు మంచిగా ఊగాలి. నువ్వు సూపర్ మ్యాన్ రా. అదే కదా మగాడి లక్షణం, జాగలేనప్పుడు ఊగాలి. పైకెక్కరా, పైకెక్కి ఎవడు ఆపుతాడు చూద్దా. పైకెక్ అది ఊపు, అది ఊపు. myself గౌతమ్. అది పెళ్లి పీటల మీదకి వెళ్ళి పెళ్లి కూతురు లివాట్గా పోయినప్పుడు 4-wheeler కన్నా 2-wheeler బెటర్ అనిపిస్తుంది. అవును, ఫాస్ట్ గా వెళ్ళి వెనక బొంగి స్టేషన్ తల వలుగుతాడు. నెక్స్ట్ లవర్ చేసుకుని బర్ర బర్ర బైక్ మీద వెళ్తుంటే నీ లవర్ బర్రేనా? నీ లవర్ బర్రేనా? టోల్ గేట్ దగ్గర 4-wheeler కి అయితే మనీ కట్టొచ్చు. అవును, 2-wheeler కి అయితే మనీ కట్టడం అవసరం లేదు. అయితే బర్ర బర్ర వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. బర్ర బర్ర ఎట్టెళ్తే ఒకసారి ఇట్రా. ఇది టోల్ గేటు, నువ్వు అట్లా బర్ర బర్ర ఎట్లా వస్తావు చూపి. ఇప్పుడు నీ వెనక లవర్ కావాలి కాబట్టి సంజయ్ నేనుంటా. పక్కన పిల్లుంది, చల్లని కాలుంది. రే బర్ర బర్ర రా. సార్ ఇది 2-wheeler సార్, 4-wheeler కాదు కదా సార్. అందుకొచ్చి మా లవర్ వేసుకొని బయట. ఎవడు అడిగిండ్రా నేను? ఎవడు అడిగిండ్రా నేను? నెక్స్ట్ పెట్రోల్ కన్నా డీజిల్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కారే బెటర్ అనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటో చెప్పు. 4-wheeler కన్నా 2-wheeler బెటర్ అని. నువ్వు ఆన్సర్ చెప్పింది ఏంద్రా? 4-wheeler. శ్రీముఖిని చూడగానే మైండ్ దొబ్బింది. శ్రీముఖిని ఇప్పుడు నువ్వు ఇంప్రెస్ చేయాలి, ప్రపోజ్ కాదు ఇంప్రెస్ చేయాలి. ఏ విధంగా ఇంప్రెస్ చేస్తావు చూద్దాం. నేను ఇంత బాగా కవితలు చెప్తున్నాను కాబట్టి నువ్వు కూడా నాకు ఒక కవిత చెప్పు నా పేరు మీద. సచ్చిను ఇంప్రెస్ చేయాలంటే అమ్మాయి ఏం అడిగితే అది చేయాలి. పాట పాడాలా? పాట పాడు. రెడీ. అతిలోక సుందరి అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మతిపోయేడే మరి ఉన్నదొక్క చూపురి సాయిబాబు గుడి. కమాన్ రా, నువ్వు పాడు, నువ్వు పాడగలుగుతావు. కమాన్. అతిలోక సుందరి ఫస్ట్ నుంచి పాడు. రావమ్మ సువాసిని. అదంతా కాదు, సింపుల్ గా ఇంప్రెస్ చేయాలంటే నీకోసం 30 డిప్స్ నాన్ స్టాప్ కొడతాడు. రెడీ, కమాన్. జాకెట్ తినా. అన్నయ్య 30 కరెక్ట్. పరు నిలబెట్టారా? కానీ నువ్వు చూస్తున్నావు ఒకటి బేబీ, చేస్తున్నంత సేపు నన్ను చూస్తూ చేశాడు కాబట్టి యు డిజర్వ్ ఎ కప్. నా మనసులో అయితే గెలుచుకోలేకపోయావు, కానీ నా మనసు ఈ కప్పులో ఇచ్చిస్తున్నాను నీకు. ఇంట్లో పెట్టుకో, ఓకేనా? కానీ ఒక్క అడ్వైస్, పాటలు మాత్రం పాడకు నాన్న. ముందుగా సునామీ గాల్లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సర్దార్ సంజయ్. మా అక్క గురించి 2 విషయాలు చెప్పాలి బావ. మా అక్క మేకప్ వేసుకున్న మహాలక్ష్మి. మేకప్ తీసేస్తే ఇంటి పని మనిషి. బావా పని మనిషిని ఇంకా బాగుంటారు. నాకు బొమ్మ
నీకు ఇప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నా చూడు. నువ్వు సపోర్ట్ చేసిన పైన బిల్ చేసిన ఈరోజు మా అక్క గురించి 2 ముక్కలు చెప్దాం అనుకుంటున్నాం. మా అక్క మేకప్ వేసుకున్న మహాలక్ష్మి, మనసున్న మహారాణి. ఇలాంటి అక్కని నాకు ఇచ్చిన దేవుడికి దండేసి దండం పెట్ట. అక్క ఇప్పుడు ఇన్ని గన్న నిజాలు చెప్పాను కదా, ఒక నిజం చెప్తా అక్క. చెప్పరా, ధైర్యంగా చెప్పు. ధైర్యంగా చెప్తా అక్క, నీ బ్లెస్సింగ్ కొంచెం ఇస్తే. తీసుకో. నా తమ్ముడు మా అక్క ఆంటీ అయింది. తప్పు చెప్పాడు, మళ్ళీ చెప్పు, రీటేక్. శ్రీముఖి ఆంటీ. ఏంటి అది? లెమన్ టీయా? ఏమన్నాడు శ్రీముఖిని? నేను అడిగాను మేము అంతే. వాళ్ళు విన్నారు కదా, అదే వాళ్ళు నీ హెయిర్ బాగాలేకపోతే సెట్ చేద్దామని సెట్ చేసుకో. ఏమన్నా ఉంటే మళ్ళీ వస్తా, ఓకేనా? నిజంగా ఏమన్నావు నువ్వు? సరేలే, మీ ఇద్దరు కాదు ఆంటీ, నేను. కానీ శ్రీముఖి ఆంటీ అన్నావు కదా. దండం పెడతా బావా. నువ్వు అన్నవా లేదా? అరే సంజయ్ ఏమన్నాడు? ఎవరిని? సరే శ్రీముఖి ఆంటీ అయితే రవి గారు ఏమవుతారు? కానీ అంకుల్ లా ఉండాలిగా, లేడుగా. ఆవిడ ఎవరిలాగా ఉన్నారు? ఫైనల్ గా ఎవరు ఆంటీ? నేనే ఆంటీ. ఇప్పుడు నువ్వే ఆంటీ అని స్టార్ట్ చేయ. ఈ ఆంటీలు ఉంటారు కదా. ఏ ఆంటీలు? అంటే చూపెట్టిన చెయ్యి. అమ్మాయిలు. ఈ ఆడవాళ్ళని ఏదైనా అనొచ్చు కానీ ఆంటీ అంటే మాత్రం మెంటల్ ఆసుపత్రిలో పిచ్చోళ్ళ మీద రక్కేస్తారు. ఇలా పెళ్ళే 2-3 పిల్లలు ఉన్నా గానీ ఆంటీ అని మాత్రం పిలవరు. పొరపాటున పిలిస్తే ఆ బాబోళ్ళ కట్టపచ్చిన కాపాడడం కష్టమే భయ్య. మొన్న మార్కెట్కి వెళ్ళా కూరగాయలు కొందాం అని చెప్పి. ఉందే ఇంత సందు, దాంట్లో ఇంత బస్తా ఉంది. హలో, ఎవరిది బస్తా? రోడ్డు కట్టంగా. హే బస్తాగా, నేను మనిషిని కనిపించట్లేదా? ఓ మనిషి బాడీ బస్తా అనుకున్నా. పక్క తప్పుకొని ఆంటీ. ఆంటీ సచ్చిరో ఎవరా నీకు ఆంటీ? నువ్వే. నేనా ఆంటీ ఏట్రా? మరి ఆంటీని ఆంటీ అనుకో తెలుగు పంట అంటారా? నీకు అటౌంట్ టోటల్ మార్కెటే కనిపించట్లేదు. ఎంత మాట అన్నాడో మా ఆయన నన్ను అన్నాడు. నువ్వు పిల్లమైతే అనొచ్చే, గోడ బల్లిలో ఉన్నావు. ఎక్కువ మాట్లాడమంటే మా ఆయనకి చెప్తున్నాను. వెళ్ళి చెప్పుకోపో. ఎవడు ఇంతకి మీ ఆయన అంత పోటీగాడా? నేనేరా వాళ్ళ ఆయన్ని. ఈడు ఏ క్యారెక్టర్ అయినా ఆయన క్యారెక్టర్ అయితే ఈడే రావాలి. అప్పుడే అనుకోను దీనికి ఎవడో ఎరిపప్ప అనుకోను. నీకు ఎన్ని గుండెలు రా? 1, 2, 3, 6 గుండెలు. చట్టు గుండెలు కాదురా. అవుని ఆంటీ అంటావా? నేనే మా పక్కింటి ఆంటీ ఇప్పుడు వచ్చి ఆంటీ అనలేదురా. నువ్వు లేని డైలాగ్ చెప్తా, నేను ఏ డైలాగ్ చెప్పాలి? చెప్పు. పీకినవు తిప్పో. ఈ కూరగాయలు కొనేసి ఇంటికి వెళ్ళా అనమాట. ఇంటికి వెళ్తే అక్కడ మా బాబు ఉన్నాడు. అమ్మ జీవితం నాకు ఒకటి అర్థం కాదు బావా. ఈ ఫాదర్స్ అందరూ ఎందుకు ఎట్లా ఉంటారు? అమీర్పేటలో రాయిస్తే అమెరికాలో పడ్డట్టు ఆడెవడికో జాబ్ వస్తే నన్ను తిడతాడేంది? అర్థం కాదు. ఈ సమాజంలో సన్నీ లియోన్ కి ఖాళీగా ఉన్న నాలాంటి సన్స్ కి రెస్పెక్ట్ లేకపోతే అవుతాను. అయితే మా బాబు దగ్గరికి వెళ్ళి 2 రూపాయలు అడిగా. బావా డాడీ ఒక 2 రూపీస్ ఉంటే ఇయ్యవా డాడీ? ఎందుకురా? నువ్వు ఇచ్చే 2 రూపాయలు కూడా తొక్కలో రీజన్ చెప్పాలా? 2 రూపాయలకి ఏమొస్తుంది? బొంగులోది కేజీ బియ్యం వస్తుంది. నాడేలాగది. కిలోకి 2 రూపాయలు రేషన్ బియ్యం వస్తుందిరా. నీకు తెలియట్లేదు, ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోయాడు. కానీ వర్షం పట్టదని వాష్రూమ్ వాటర్ తీసుకెళ్ళడం మానేస్తామా? ఇది కూడా అంతే. మా బాబు తిట్టాడని చెప్పి బాబు పేపర్ చదవడం మానేస్తారా? చదివా, ఒక మూల తీసుకున్న పేపర్ చదివా. పేపర్ పిజ్జా ఇప్పేయాలని ప్రియుడిపై దాడి దిగిన ప్రియురాలు. ఈ అమ్మ మీ మొగాలు మా అండ ఎంతసేపు తిండి తిండి తిండే. ఏం పేలింది? పైన బల్బు. అమ్మ మీ మొఖాలు మాట ఎంతగాని తింటారు? కడుపులో గోడంలా ఈ తిని 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 తిరుపతి కొండగానే ఎండి ఉంటుంది కానీ మీ తిండికి మాత్రం ఎండి ఉండట్లే. తిరుపతి కొండగానే ఎండి ఉంటుంది కానీ మీ తిండికి. మా అక్క ఫోటో నెక్స్ట్ చాలా పెద్ద వాటది. యుఎస్ఏ నుండి వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడ్డంగా ఆపేసిన శ్రీముఖి. ఎందుకక్క? దేన్ని ఆపింది? ఎవరు ఆపారు? పోలీసులు ఆపారు. అట్లా చెప్పు మరి.
మేలో ఫీమేలో తెలియక. నెక్స్ట్ మన జాతకాల్లోకి వెళ్ళిపోయి పేపర్ తిప్పా. ఈ రోజు మీ జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. కొంపదేశం ఆరేసిన జాకెట్ గాలికి ఏర్పింది ఏంటి? చిచ్చి ఇంకే రాశాడు. ఒక అద్భుత కన్య మీ డోర్ దాడుతుంది. ఆ ఏడ పేపర్లోనా ప్రతిసారి ఇదే డోర్ సప్పుడు వస్తుంది. లెక్కలు కొత్త 500 రూపాయల నోట్ల ఫ్రెష్ గా ఉంది. ఏం కావాలండి? ఓ గ్లాస్ షుగర్ ఇస్తారా? ఎందుకో అంటే మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు, షుగర్ లేదు. పాత 500 నోటేనా? మా ఇంట్లో షుగర్ గిగర్ ఏం లేదు, ఇంటికి వెళ్ళండి. ఏం లేదా? మరి మీ ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరా? అమ్మ గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ లో ఉంది, అమ్మ నాన్న బాహుబలి షూటింగ్ లో ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? బర్రె గడ్డి తినిపిస్తున్నా. ఏడుంది బర్రా? నువ్వు ఉన్నావుగా. ఏంటి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు? నేను ఆంటీలు తెలియని మాట్లాడతా. అంటే ఆంటీయా? యూ స్టూపిడ్ ఇడియట్. ఎవరు ఆంటీ? నాకు మ్యారేజ్ జస్ట్ 2 months అయింది తెలుసా. మరి పెళ్ళాక ఆంటీ అవ్వక పార్లమెంట్ లో మెంబర్ అవుతావా? ఎందుకు అట్లా చచ్చిపోతాడు ఆంటీ అంటే నాకు ఒకటి అర్థం కాదు. ఎంత సూపర్ ఫిగర్ అయినా మదర్ అవ్వాల్సిందే, ఎంత మంచి అమ్మాయి అయినా ఆంటీ అవ్వాల్సిందే. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఆంటీని పట్టుకుని ఆంటీ అంటే ఎంత పెద్ద ఆంటీ అయినా ఫీల్ అవుద్ది. కాబట్టి ఆంటీ అనే 1 minute ఆలోచించు. ఇప్పుడు ఏమి పీకలేని నా అన్నయ్య పీక నీకు వస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ పీకనా ప్రసాద్. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నేను వచ్చా మా అక్క పక్క, చెల్లి పక్క. ఇది కూడా దబ్బుతుందనంటే ఇంకా ఏం మిగలేదు. చెల్లమ్మా జోకు పేర్లేదంటే కొట్టు. సూపర్ అబ్బా, ఎంత మంచి ఛాన్స్ ఇచ్చిన ఉన్నది ఒకటి కంటెంట్ చేయరా సామి, నవ్వించరా ప్లీజ్ రా. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క బావా. 3, 2, 1. బేసిక్ గా చెల్లికి బావకి పెళ్ళయింది. బావకి కొంచెం ఆరోగ్యం బాగోక చెల్లెమ్మ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, చాలా సీరియస్ గా ఉందమ్మా మీ ఆయనకి, నేను కొన్ని చెప్తాను, అవి పాటిస్తే మీ ఆయన 1 year లో రికవర్ అవుతాడు. సరే చెప్పండి డాక్టర్ అని చెల్లెమ్మ అడిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మేకప్ వేసుకుని కనిపించకమ్మా మీ ఆయనకి. ఓకే. తర్వాత 3 పూట్ల భోజనం పెట్టమ్మా ఆయనకి. ఓకే. నువ్వు టీవీ సీరియల్స్ ఎక్కువ చూడకమ్మా. ఓకే. నువ్వు నగలు సీరియల్ గట్రా కావాలని అడగమ్మా. ఓకే. సరే ఇంట్లో ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎక్కువ మీ ఆయనకి చెప్పి డిస్టర్బ్ చేయకమ్మా. ఓకే అండి. ఇలా చేస్తే రికవర్ అవుతాడా? ఇలా చేస్తే ఒక 1 year లో మీ ఆయన రికవర్ అవుతారమ్మా చెప్పాడు డాక్టర్. కట్ చేస్తే బయటకు వచ్చినప్పుడు బావ అడిగాడు, శ్రీముఖి డాక్టర్ ఏమన్నారే, మీరు ఎక్కువ కాలం బతకనన్నారు. బావ ఎంకరేజ్ కావాలి. ఏం ఎంకరేజ్ రా? ఏం చెప్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇంతకు ముందు జోక్ ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇలా పక్కా నవ్వుతారు. సరే బేసిక్ గా ఈ మధ్యలో నాకు మౌనిక పడిపోయింది తెలుసు కదా మీకు ఆ విషయం. అందరూ అంటున్నారు, నాకు కూడా తెలియదు. బట్ చెల్లెమ్మ అయితే వచ్చి వార్నింగ్ ఇచ్చింది, అన్నయ్య అలా అనకన్నయ్య, ఎందుకంటే నా బ్రదర్ కాబట్టి చెప్తున్నానంటే నాకే కొంచెం బాధ అనిపించింది. ఆ పండగ పూట అమ్మాయిని ఎక్కువ ఏడిపించాను కదా. సరే సారీ చెప్దామని చెప్పేసి ఇంటికి వెళ్దామని బావని తీసుకెళ్తే ఇంటికి వెళ్ళొద్దురా అలా కొడతాడు. బేసిక్ ఒక లెటర్ రాసి పోస్ట్ బాక్స్ లో వేస్తాను, అది ఇంటికి వెళ్తుంది, అప్పుడు నేను క్షమిస్తుంది. సరే లెటర్ రాశాను. ప్రియాతి ప్రియమైన నీ ప్రాణ స్నేహితుడు ప్రసాద్ రాయనేది క్షమించు అని రాసి బావకి ఇచ్చి పోస్ట్ బాక్స్ లో వేయమని చెప్పా. సరే వెళ్ళాడు బావ. ఒక హాఫ్ అవర్ వచ్చాడు. రాగానే లెటర్ చేతిలో ఉంది. బావ ఏంటి బావ లెటర్ వేయలేదంటే, అరే పోస్ట్ బాక్స్ కి తాళం వేస్తుందిరా అందుకు వచ్చాను. ఆ జోక్ చెప్పి అర్ధగంట తర్వాత నవ్వుతున్నావు, అది అర్థమైందనే నీకన్నా. మన పెద్దనాన్న వాళ్ళ వైఫ్ ఇద్దరు కొట్టుకుంటున్నారు భయంకరంగా. ఒక టీ కప్ ఇచ్చి కొడితే వాళ్ళ భార్య పక్కింట్లో ఉన్న ఒక ముసలోడు అద్దం పగిలిపోయింది, ఇంటి అద్దం. మా పెద్దన మంచోడు కదా, వెళ్ళి సారీ చెప్పాలి పదా వెళ్ళి చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళారు. సారీ సార్ మీ అద్దం మేము కొట్టుకుని అంటే, సారీ ఏం అసలు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడు. అదేంటి సార్ అంటే, నేను దెయ్యాన్ని ఈ సీసాలో బంధించి ఉన్నాను, మీ వల్ల నేను ఇవాళ రివీల్ అయ్యాను, మీకు 3 వారాలు ఇస్తాను కోరుకున్నాను. ఫస్ట్ మన పెద్దనాన్న పటాసులో ఉన్న జోకులన్నీ పేలాలి, నాకు ₹1,00,000 శాలరీ రావాలి. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ 7 వారాల నగలు, బంగ్లాలు, 1000 మంది పనులు, వీళ్ళందరూ నాకు కావాలని. ఓకే ఇప్పుడు 3వ వారం నేను కోరుకుంటాను. సరే కోరుకోండి, నాకు ఇన్ని వరాలు ఇచ్చారు కదా కోరుకోండి అంటే, నేను చాలా రోజు నుంచి సీసాలో ఉన్నాను కదా, చాలా ఇబ్బంది అయింది, నాకు మీ వైఫ్ ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, ఒక 10 ముద్దులు అంటే. సరే ఇంత డబ్బు ఇస్తున్నాడు, ఇంత ఇది ఓకే పెట్టుకోండి అంటాడు. 9 ముద్దులు పెట్టుకుంటాడు. 10వ ముద్దుకి మీరు ఏం చదువుకున్నారని అడుగుతాడు. మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ లో. ఏంటది పోస్ట్ గ్రాడ్యుయేట్? మేము ఇద్దరం గ్రాడ్యుయేట్. ఏంటి గ్రాడ్యుయేట్? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మేమిద్దరు. పోస్ట్ బాక్స్ కి తాళం వేసే ముందు పోస్ట్ గ్రాడ్యుయేట్ అనడం నేర్చుకో.
మీ ఇద్దరు ఏం చదువుకున్నారమ్మంటే మేము పీజీ చేసాం ఇద్దరు. పీజీ అంటే అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్. అసలు మీరు ఏం చదువుకున్నారని అడిగితే మేము చాలా పెద్ద చదువులు చదువుకున్నాం, నేను స్టేట్ ఫస్ట్, మా ఆయనేమో వరల్డ్ ఫస్ట్. బేసిక్ గా ముసలోడు అంటాడు. అరే నీకని అర్థమవుతుంది అరే ఈ జోక్ సల్లబడిపోయింది చచ్చిపోయింది. ఇప్పుడు మీరు రెడీగా ఉండండి. ఏందా మీ పిత్రగాళ్ళు ఇప్పుడు చూడు అదిరిపోతుంది. లేబా 9 ముద్దులు పెట్టిన తర్వాత 10వ ముద్దుగా నేను అడుగుతాడు. గుర్తు చేసి స్టార్టింగ్ ఏమైతుంది? ఆమె ఏమంటదనంటే నెక్స్ట్ 3వ వారం కోరుకు అంటే నాకు సీసాలో చాలా రోజు గ్యాప్ వచ్చింది, మీ భార్య నేను ముద్దు పెట్టుకొచ్చా 10 ముద్దులు అంటాడు. ఓకే ఇన్ని వరాలు ఇస్తున్నావు కదా శాంక్షన్ అన్నాడు భర్త. ఆ అమ్మాయి కూడా శాంక్షన్ ఉంది. ఆ దెయ్యం 9 ముద్దులు పెట్టిన తర్వాత 10వ ముద్దుకి అడిగింది అనమాట, మీ ఇద్దరు ఏం చదువుకున్నారు? మేము ఇద్దరు పీజీ. ఇంత ఏజ్ వచ్చి ఇంత చదువుకుని ఈ రోజు దెయ్యాలు ఉన్నాయంటే ఎలా నమ్మారు మీరు పిచ్చ మొక్కలారా అన్నాడు. ఆడు దెయ్యం కాదు ముసలోడు పక్కింటాడు. పాటలు బాగా పాడుతుండే మా పక్కింటి అమ్మాయి వచ్చి, సార్ మీ పాటలు బాగా పాడుతున్నారు నేను కూడా పాడతాను అంటే, ఏదో మా పాట పాడంటే, అయ్యో అందరి ముందు పాడలేని సిగ్గు సార్, బాత్రూమ్ అయితే బాగా పాడతాను సార్ అని. సరేనమ్మా అయితే ఈసారి నువ్వు లైవ్ లో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నన్ను పిలు వచ్చి వింటాను అన్న. నీకు రాగాలెందుకే తోటమాలిని వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకం ఎన్నడు. కానీ అది ఇంకొకటి ఉంది అదిరిపోద్ది. బావా నువ్వు లేకు బావా, బాగుంటుంది చూడు బావా, ప్లీజ్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా చెప్పు. బావా మా చెల్లిని లవ్ చేశాడు, మా డాడీ దగ్గరికి వచ్చాడు, నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్పన్నా చెప్పు బావా. ఇది బావా చాలా బాగుంటుంది. బావా మా చెల్లిని లవ్ చేశాడు, మా డాడీ దగ్గరికి వచ్చి ఏదన్నా హైట్ తొక్కలాగా అటు చూస్తారేంటి బావ అంటాడు. మా నాన్న దగ్గరికి వచ్చి మా చెల్లిని లవ్ చేశాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే మా నాన్న అడిగాడు. బాబు నీ శాలరీ ఎంత అంటే 25,000 అంకుల్ అన్నాడు. అరే పిచ్చ అల్లుడు, మా అమ్మాయికి 24,000 పాకెట్ మనీ ఇస్తాను. ఒక్క నిమిషం అన్న, కొంచెం ఇక్కడ జరుగు, కెమెరాలో పడతారే అంట. చెప్పు అక్కడ కెమెరా చూడు. బేసిక్ గా మా చెల్లికి మా బావ ఇద్దరు లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి మా బావ అడుగుతాడు అనమాట. ఏం అడుగుతున్నాడంటే, మీ అమ్మాయి నాకు చాలా ఇష్టం అండి, మా అమ్మాయి గాలి నీటి పువ్వుల తీగ నేలవాలిపోగా ఆనందాల అరివిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. 20 ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్